72 న్యూస్ కు స్వాగతం. నేను మీ మనీషా. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుండి పాఠశాలల పునః ప్రారంభమైన సందర్భంగా ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పీ ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు మరియు యూనిఫామ్లు మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యా వ్యవస్థ బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా పాఠశాలలో మెరుగైన నాణ్యమైన సేవలు అందించాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ప్రారంభమైన సమయంలోనే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు, మౌలిక వసతులు, ఉపాధ్యాయులు అందరూ ఉండాలని ఈ ప్రజా ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ దిశగా పయనిస్తున్నామని, ఈ రోజు నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మీడియం బోధనకు అధిక ప్రాధాన్యత ఇస్తూ భవిష్యత్తులో విద్యార్థులు తమ కాళ్ల మీద తాము బతికే విధంగా విద్యా ప్రణాళిక ఏర్పాటు చేశామని, విద్యార్థులు, ఉపాధ్యాయులు విద్యా బోధనలో నేర్చుకునే విషయంలో అలసత్వం ప్రదర్శించొద్దని, ఈ ప్రజా ప్రభుత్వం విద్యకు కావాల్సిన నిధులు కేటాయించి విద్యా అభివృద్ధికి కృషి చేస్తామని, విద్యాశాఖ కూడా ప్రతి స్కూల్ అభివృద్ధి అవసరాలు తెలుసుకొని వాటికి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. మార్పు రావాలి, ప్రభుత్వం రావాలి అని ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలోనే చెప్పింది. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని ప్రియాంక గారు నినాదంతో ఏం మార్పు వచ్చింది అంటే ఈ మార్పే వచ్చిందని చూపించాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి మీద. అంటే విధ్వంసమైనటువంటి, ఛిద్రమైనటువంటి, ఒక రకమైనటువంటి ఇండిసిప్లిన్ తోటి వ్యవస్థలన్నీ కూడా కొంత ఇబ్బంది పాలైనాయి. అన్నింటినీ గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది, మళ్ళీ సక్రమంగా నడుపుకోవాల్సిన అవసరం ఉంది, ఆ మార్పుకి నిజమైన అర్థం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి గతానికి భిన్నంగా అన్నీ సిస్టమేటిక్గా, పద్ధతి ప్రకారంగా పాలనా వ్యవస్థ నడవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు ఆయన కష్టపడి ఎన్నికల డ్యూటీలో ఉన్న అధికారుల్ని ఉరికిచ్చి పరుగులెత్తిచ్చి, ఆయన గతంలో కూడా కలెక్టరే, అప్పుడు అందియలేదు కానీ ఇప్పుడు అందించిండు. అంటే అది మార్పు. అంటే ప్రభుత్వం ఆయనకి సహకరించింది. ఆ ప్రభుత్వం యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఆయన గారు సక్రమంగా పనిచేసి చేయగలడు అని చెప్పి, అంటే అధికారులు ప్రభుత్వం యొక్క ఆదేశాలని తూచా తప్పకుండా అమలు చేసేటటువంటి అవకాశం ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది. దానికి అనుగుణంగా విద్యా, వైద్యం మీద ప్రధానమైనటువంటి ఫోకస్ పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకని నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, విద్యకి ఎంతైనా సరే ఖర్చు చేద్దాము, అవసరమైతే మౌలిక వసతుల కల్పన కోసం ఒక 2000 కోట్లు భట్టి గారి పర్మిషన్ తీసుకొని నిన్ననే మాట ఇచ్చాం. పాఠశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాత్రికేయ మిత్రులు అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈనాటి ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమం ఇది. నేటి బాలలే రేపటి పౌరులను మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉంటాం. మీ భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు. మీ భవిష్యత్తు బాగుంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. మీ అందరి భవిష్యత్తు బాగుండాలనే రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర పాలనా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘంగా ఆలోచన చేసి ఈ కార్యక్రమాలని చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలంటే నిర్లక్ష్యానికి గురయ్యేటువంటి వ్యవస్థలనేటువంటి నమ్మకం నుంచి బయటికి తీసి, ప్రభుత్వ పాఠశాలలు, విద్యా వ్యవస్థ అత్యంత ప్రియమైనది, ప్రధానమైనది, ఈ రాష్ట్రానికి బాగా ఇష్టమైనది అనేది కూడా చెప్పే కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమాలన్నింటినీ చేస్తూ ఉన్నాం. అమ్మ ఆదర్శ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థికి కావలసినటువంటి వసతులు ఆయా పాఠశాలలో ఏర్పాటు చేయాలనేదే ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. కావలసినటువంటి
తరగతి గదులు కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, టాయిలెట్